క్రైస్తవులు పరిశుద్ధాత్మచే నడిపింపబడాలి. అది దేవుడు విధించిన నియమం. వాళ్ళు లోబడినప్పుడు వారు దేవునిచే నడిపింపబడతారు. లోబడనప్పుడు దేవునిచే నడిపింపు వాళ్ళకు ఉండదు. దేవునిచే నడిపించబడటం అంటే ఏమిటి? కొత్త నిబంధన ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా అలాగే క్రీస్తును చూపిస్తూ చెప్పబడిన వాటిని అన్నిటినీ కూడా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో పాటిస్తూ ఉండాలి, పాటిస్తూ బ్రతుకుతూ ఉండాలి. అలా బ్రతకడానికి శ్రమిస్తూ బ్రతకడమే మంచి నడిపింపబడటము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి జీవితంలో అయితే పాపం ఉంటుందో వాళ్ళు దేవునిచే నడిపింపబడటం లేదు, పాపముచే నడిపింపబడుతున్నారు అనే సంగతి మనకు బోధపడుతూ ఉంటుంది. మరలా చెబుతున్నాను, క్రైస్తవ జీవితం నీతివంతముగా నడిపించుకోవటం మాత్రమే కాకుండా క్రైస్తవ సమాజము కూడా నీతిగా బ్రతకాలి. క్రైస్తవ్యం నీతిని కనబరుస్తూ ఉండాలి. ఒక వ్యక్తిగతంగా నీతిమంతుడిగా బ్రతకడం అది చాలా చాలా అవసరం. ఒక క్రైస్తవ సమాజము వ్యవస్థగా నీతిని కలిగి బ్రతకడం కూడా చాలా చాలా అవసరం.